జర్నీ ఆఫ్ గ్రాండ్ మాకు స్వాగతం. వేసవికాలం మొదలైంది. కొన్ని రోజుల్లో పిల్లలకు వేసవి సెలవులు మొదలవుతాయి. సో పిల్లలతో ఉదయం పూట హడావుడిగా చేసే పని పేరెంట్స్కి కొంత తగ్గుతుంది. ఈ సమయంలోనే చాలామంది యాత్రలు చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. ఇది మంచి విషయమే. ఎందుకంటే ఉదయం లేచినది మొదలు ఈ ఉరుకులు పరుగుల జీవన ప్రయాణంలో ఎన్నో ఒత్తిడులు, పోరాటాలు, పరుగులు, అసంతృప్తులు. ఆ ప్రభావం మనస్సు, శరీరంపై తప్పక ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే జీవితం నిరంతర పోరాటమే కదా. ఈ రొటీన్కి దూరంగా వీలైనప్పుడల్లా కుటుంబంతో కొత్త ప్రదేశాలు చూడటానికి కొంత సమయం కేటాయించుకోవడం ఎంతో అవసరం. యాత్ర చేసేటప్పుడు ఎంత దూరం వెళ్ళాము, ఎంతమందితో వెళ్ళాము, ఎన్ని తీర్థయాత్రలు చేశారనేది ముఖ్యం కాదు. ఈ యాత్ర చేయటం వల్ల ఎంత మధురానుభూతిని, ఆనందాన్ని పొందాము, ఏ విషయాలు కొత్తగా తెలుసుకోగలిగాము అనేది ముఖ్యం. మన దేశంలో ప్రకృతి సౌందర్యానికి ఏమీ కొదవలేదు. ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వారు ప్రదేశాలు ఎంచుకోవచ్చు. కొందరికి ప్రకృతి మధ్య గడపడం ఇష్టమైతే కొందరు మంచు ప్రాంతాలు చూడాలనుకుంటారు, కొందరు కొండలు ఎక్కాలనుకుంటారు, మరికొందరు ఆధ్యాత్మికంగా వెళ్ళాలనుకుంటారు. ఇలా ఏ ప్రదేశానికి వెళ్ళినా ఒక చరిత్ర ఉంటుంది. పచ్చటి రంగులో వివిధ షేడ్స్తో కనువిందు చేసే ప్రకృతి అందాలు, ఎంతో ఎత్తు నుండి జాలువారుతున్న పాలనురుగు లాంటి జలపాతాలు, ఎప్పుడూ చూడని జీవజాతులకు నిలయమైన ప్రదేశాలు, ఎగుడుదిగుడుగా ఉన్న కొండలు, వాటి మధ్య రకరకాల ఔషధ మొక్కలు, తరగని అందాలకు, ప్రశాంతతకు నిలయమైన ఆ పచ్చని కొండలు చూస్తుంటే అక్కడి నుండి కదలాలనిపిస్తుందా చెప్పండి? మంచుతో కప్పబడిన పర్వత శ్రేణులు, ఓ పక్క మంచు శిఖరాలు, మరో పక్క నదీ ప్రవాహాలు, ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. హిమాలయాల్లో అయితే బోలెడన్ని అద్భుతాలు దర్శించుకోవచ్చు. దైవం మానుష రూపంలో నడయాడిన ప్రదేశాలు, ఎందరో మహర్షులు తపస్సు చేసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పుస్తకాల్లో చదివిన దానికంటే ఆయా ప్రదేశాలు దర్శించి కొన్ని శతాబ్దాల నాటి చరిత్ర తెలుసుకున్నప్పుడు కలిగే ఆనందం ఎంత గొప్పది. ఆస్వాదించే మనసు ఉండాలే కానీ ఇలా ఏ కోణ నుంచి చూసినా మహాద్భుతాలే కనిపిస్తాయి. ఇప్పటి పిల్లలకు స్వదేశం గురించే తెలియదు. మన దేశం గొప్పతనాన్ని గురించి పిల్లలకు తెలియజెప్పాలి. ఏ యాత్ర చేయాలనుకున్నా ప్రణాళిక చక్కగా వేసుకోవాలి. కొత్త ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ముందుగా ఆయా ప్రదేశాల గురించి కొంతైనా తెలుసుకుని వెళ్ళడం మంచిది. ముఖ్యమైన అక్కడి లోకల్ ఫోన్ నెంబర్స్ నోట్ చేసుకోవడం కూడా అవసరమే. అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రయాణం చేయటం వలన ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. కొత్త కొత్త అనుభవాలు మనస్సుకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఫ్రెండ్స్, మీరు ఆలోచించండి. Thank you for watching this video.